దెయ్యాలు దెయ్యాలు. అది చెప్పటానికే వచ్చాం బాస్. మగ పెళ్లి వాళ్ళు దెయ్యాలు. ఆ పెరట్లో ఉన్న చీపురు కట్టబట్టరా. దేనికండి? వీళ్ళకి బట్టిన దెయ్యాలు వదల కొడతా. తుప్పులోది వాటిని తీసుకోయ్యా. శవాల మీద సవాల్ చేస్తున్నాను. ఈ అడవి రాముడిని చెప్తున్నాను, వాళ్ళు దెయ్యాల సాక్షిగా దెయ్యాలే. మీకంత అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు చూడండి రామా. వాళ్ళ కాళ్ళు చూడాల్సిన కర్మ నాకేంటయ్యా? కాదన్నా, దయ్యాల కాళ్ళు వెనక తిరుగుంటాయి కదా. నిజమేనండి, నేను మాయామోహిని నవల్లో చదివాను. ఇదిగో వాళ్ళ కాళ్ళు కనుక వెనక్కి లేకపోయాయంటే మీ అందరి కాళ్ళు వెనక్కి తిరిగేదాకా కొడతా. ఎన్నో దెబ్బలు తిన్నాం, ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ? అంతే రామా, నిరూపిస్తాం బాస్. అరుగో మగ పెళ్లి వారి తాలూకు ఆడ దెయ్యాలు వస్తున్నాయి చూడండి. రండి పదండి. ఆగండి అమ్మా ఆగండి, మీ కాళ్ళు గడిగే అదృష్టం మాకు ఇవ్వండి. జన్న ఇంత పాడాచారా? విడిదింటి నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కోవాలా? ఈ కాళ్ళు కడకపోతే మా కాళ్ళు విరక్కొడతాడు. చెదలు పట్టిన మంచకోళ్ళలాగా ఉన్నాయి మీ కాళ్ళు. ముందు వాటిని వాష్ చేసుకోండి ఫెనాయిల్తో. ఆగండి ఆగండి, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. జల్మా, నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి చేసాక ఇస్తాంలే. తృప్తిగా ఉంటుంది. ఇవ్వమ్మా. అంతేనంటావా? బాస్ చూడు. నేను చూసా, నువ్వు కూడా చూడు. కాళ్ళు ఉన్నాయి కదా, ఎలాగోలా ఈ పెళ్లిని చెడగొడదామని చూడకండి. ఖబర్దార్. నాన్న, నీకు దెబ్బ మీద దెబ్బ పడ్డట్టుంది. మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా. నువ్వు వెనక్కి తిరిగమ్మా. ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో. ఒకసారి లేస్తారా? డెఫినెట్ గా. తోడికి లోకు అయిపోయామండి. ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఈ 4 రోజులు సరదాగా గడిచిపోయింది. అప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోనూ మీ అబ్బాయి ఎక్కువ సార్లు గెలిచాడు కదా. కార్మిక గాపు, ఈ 4 రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా. ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి. ఇంకా సరే చెప్పండి, అదేమిటో. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది. తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి. ఇదెక్కడ ఆటవి కాచారం అండి బాబు, మేము ఒప్పుకోం. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి. ఓడిపోవటం మా ఇంట వంట లేదు. ఒరే చంటి, ఏంటి ఆ పందానికి ఒప్పుకోరా పిచ్చి సన్నా? ఓరి మేనలెస్ బ్రూటు, ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది. ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్ళావంటే ఈజీగా పట్టుకోవచ్చు. కోసిన బామ్మ, నువ్వు బామ్మవి కాదే బాబువి. చెప్పండు మావగారు, మీ అమ్మాయిని 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో దచ్చినా నేను కనిపెడతాను. వెరీ గుడ్ అమ్మాయి, నువ్వు మన వంశం పరువు నిలబెట్టాలి. చిలకల్లాగా ఎగిరిపో. నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చేయాలి. పట్టుకోర పట్టుకోర పెళ్లి కోడక, ఈ ఊరు వాడ గాలించైన జాడ తెలుసుకో. సాగరిగ సాని సాగరిగ సా, నీరి సారి నీరిగా మబమ్మ గారి సా. సాగరిగ సాని సాగరిగ సా, నీరి సారి నీరిగా మబమ్మ గారి సా. ఓహో 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 ఓహో
ఈ చెట్టు ఐడియా మాత్రం సూపర్ రాబా. మరి ఏమనుకున్నావు కృష్ణ? పాపం పెళ్లి కొడుకు బ్యాండ్ మేళం చేతిలో చిక్కాడు. పట్టుకో నించాలన్నావు, వాడేమో నంచుకు తినేశాడు. అరచి పదండి. పట్టుకోర పట్టుకోర పెళ్లి కొడక, ఈ ఊరు వాడ గాలించైన జాడ తెలుసుకో. సాగరిగసా సాని సాగరిగసా. వన్ మోర్ బాటిల్. ఇంకోటి ఇవ్వండి. ఒరేయ్, తెల్లారితే పెళ్లి, ఎక్కువ తాగితే చస్తావు. తాగొద్దురా. అరే తాగొద్దురా. మనిషి ఒకసారి చేస్తాడు. నీకు తెలిసి నువ్వు ఎప్పుడు చేస్తావు, నాకు తెలిసి నేను ఎప్పుడు చేస్తాను. అందుకే మనిషి బతుకున్నంత కాలం ప్లీజ్. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరు అనుకున్నట్టు మేము మనుషులం కాదు. మగ పెళ్లి వరమండి. నాకేం పర్వాలేదు. క్రోధము తప్ప కనికరము తెలియని నా కంటికి కన్నీరు రుచి చూపించినారు కదరా. శిక్షలు తప్ప క్షమాగుణము తెలియని నా హృదయాన్ని ద్రవింపజేసినారు. ఆహా, మెచ్చితిని. మీరు తిరిగి 5 రోజులు భూలోకమునకు వెళ్ళుటకు అనుమతినిచ్చితిని. ప్రభు, ఇది ధర్మమునకు విరుద్ధం. ఒకసారి ఆయువు వీడి ఈ లోకమును ప్రవేశించిన వారికి తిరిగి భూలోక ప్రవేశము లేదు కదా. ఆ చిత్రగుప్త, వారి కోరికలో స్వార్థము లేదు, ప్రేమ తప్ప. ప్రేమానురాగములకు దేవుడైనను కనికరించవలసినదే కదా. కానీ ప్రభు, ఏమదే ధిక్కారమా? వీరికి 5 రోజుల ఆయువును ప్రసాదించుతుంటిని. ఆగండి, ఒక్క మాట. ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. మీ కుర్రవాడి పెళ్లి ఉదయం 12 గంటలకైనా ఉత్తర క్షణమే మీరిక్కడకు రావాలను. వెళ్ళిరండి. ఏం జరిగింది? చాలా ఘోరం జరిగిపోయిందిరా. మేమందరం సర్లే వదినా, జరిగింది తప్పింది. గడికే సరిపా. యమగంటం తప్పింది. రాహుకాలం వచ్చే లోపల మనం విడిదింటికి చేరుకోవాలి. అక్కడ పెళ్లి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. పదండి. ఆ యమధర్మరాజు దయ వల్ల 5 రోజులు ఈ భూమి మీద బతికి మా వాడు పెళ్లి చేసే అవకాశం దొరికింది. రేపు 12 గంటలకి పెళ్లి కళ్ళారా చూసుకొని 4 అక్షంతలు జల్లి ఆకాశానికి ఎగిరిపోతాం. 12 గంటలు దాటిన తర్వాత మీరు ఈ భూమి మీద ఉంటూ కుదరదా? ఒక్క నిమిషం కూడా ఉండడానికి కుదరదు. అందుకే